లిమిటెడ్, HMW SSB కార్పొరేషన్, TG రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, TS పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, TG ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్స్ లిమిటెడ్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ITE&C ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లిమిటెడ్. వీటన్నిటి మీద వీళ్ళు చేసిన 19, ఇంకా నేను సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొన్ని కార్పొరేషన్లు తీసుకోవాలి, ఓన్లీ 19 కార్పొరేషన్లు నేను తీసుకున్నా అధ్యక్ష. ఈ 19 కార్పొరేషన్లలో వీళ్ళ సమయంలో వీళ్ళు చేసినప్పు 1,29,283 కోట్ల 60 లక్షలు అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పారు, ఇవన్నీ వాళ్ళే కట్టుకుంటారు, మాకేం బాధ్యత లేదు, ఇందులో ఒక దాంట్లో 5%, ఇంకో దాంట్లో 25%, ఇంకొక దాంట్లో 50% మాత్రమే ప్రభుత్వం బాధ్యత. ఆ లెక్క ప్రకారము 38,867 కోట్ల రూపాయలని మాజీ ఆర్థిక మంత్రి గారు బడ్జెట్లో చూపించారు. ఈ బడ్జెట్లో ఉన్న కాపీలు తీసుకెళ్లి రిజర్వ్ బ్యాంక్ యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈజ్ రిపోర్ట్ ఇచ్చింది. వేరాస్ 1,29,243 crores ఉన్న కార్పొరేషన్ల అప్పును వీళ్ళు తగ్గించి చూపించి 38,867 crores చూపించడంతో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు లెక్కలు అందులో తగ్గినాయి అధ్యక్ష. ఇప్పుడు నేను సూటిగా అడిగేది, ఇంతకుముందే సభ్యులు తారక రామారావు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కాళేశ్వరం కార్పొరేషన్ కింద రైతులకు ఫ్రీగా నీళ్ళు ఇస్తామని, వాటర్ గ్రిడ్లో 100% ఫ్రీగా నీళ్ళు ఇస్తామని. వారు అట్లా చెప్పిండ్రా? హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఇందులో 75% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. 25% ప్రభుత్వం బాధ్యత, 75% ఆ 25% దీని నుంచి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 50% వసూలు చేస్తామని రాసిండు అధ్యక్ష. అదేవిధంగా షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 95% వసూలు చేస్తామని అడిగింది అధ్యక్ష. మా బీర్ లైలే ఇండియా ఉన్నాడు, మా గొర్రె కాపరులకు ఏదైతే ఈ పథకం ఇచ్చిండ్రో గొర్రెల బర్రెల పథకంలో 100% ఫ్రీగా అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు కొంత ఫీజు కట్టుకుంటే మిగతాది వీళ్ళు ఇచ్చేది ఏదైతే ఫండ్ ఉందో ఇక్కడ 95% గొర్రె కాపరుల నుంచి వసూలు చేస్తామని ఇక్కడ రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ చేసే దాంట్లో 5% మాత్రమే వసూలు చేస్తాం, 5% మాత్రమే స్టేట్ గవర్నమెంట్ కడితే మిగతా మొత్తం మేము వాళ్ళు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళ దగ్గర. అంటే ఈరోజు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ అప్పులు చేసుకోవడానికి దొంగ లెక్కలు రాసి ప్రభుత్వానికి ఇంకా అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉందని ఇంకొక 1,00,000 కోట్లు మళ్ళా అప్పులు తెచ్చి అత్యధిక వడ్డీతో తెచ్చి వాటిని కూడా కొల్లగొడదామని కుట్రతోని దొంగ లెక్కలు చూపించి పాపం చంద్రశేఖరరావు గారు కూడా ఈయన కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నాడు, పాపం ఆయన ఉన్నట్టు చూపించిండు. ఆయన దొంగ లెక్కలు చూపించాలి, యువతలు ఏం లెక్క ఉందో ఈ పట్టికలు ఉన్నదే చూపించండి. ఆయన అంతకంటే ముందు పోయిన ఆయన ఆ వెనకాల ఉన్న ఆయనకు చాలా మంచి మిత్రుడు కేసులు ఇచ్చి బయటికి తోలిండు కదా, ఆయన పేరు ఈటెల రాజేందర్.